వ్యవసాయ రంగంలో ప్రధాన భూమికను పోషిస్తున్న కౌలు రైతుల రక్షణ కోసం నూతనంగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని సిపిఐ బాపట్ల జిల్లా కమిటీ సభ్యులు గుట్టుముక్కల బాలాజీ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆదివారం భట్టిప్రోలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పంటల ఉత్పత్తిలో కౌలు రైతులే ప్రధానంగా ఉన్నారని ఆయన చెప్పారు. రాష్ట్రంలో కౌలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమగ్రంగా చర్చించేందుకు ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 17 ఉదయం 10 గంటలకు విజయవాడలోని సిపిఐ కార్యాలయం దాసరి భవనంలో రాష్ట్ర సదస్సు జరుగుతుందని, ఈ సదస్సులో కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి జమలయ్య, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జి ఈశ్వరయ్య, కేవీవి ప్రసాద్ తదితరులు పాల్గొని ప్రసంగిస్తారని బాలాజీ తెలిపారు. రేపల్లె, వేమూరు నియోజకవర్గాలలోని కౌలు రైతులు, దేవాదాయ భూముల కౌలు రైతులు పాల్గొని విజయవంతం చేయాలని బాలాజీ కోరారు. ఈ సమావేశంలో సిపిఐ వేమూరు నియోజకవర్గ కార్యదర్శి బండారు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కౌలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమగ్రంగా చర్చించి భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకునేందుకు ఈ నెల 17వ తేదీ విజయవాడలోని సిపిఐ కార్యాలయంలో దాసరి భవన్లో రాష్ట్ర కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో కౌలు రైతులు, దేవాదాయ, ధర్మాదాయ కౌలు రైతుల సదస్సు జరుగుతుంది. ఈ సదస్సులో కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమలయ్య గారు, అదేవిధంగా రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఈశ్వరయ్య, ప్రసాదులు పాల్గొని రైతాంగం ఎదుర్కొన్న సమస్యలపై చర్చించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా కౌలు రైతులకు సకాలంలో గుర్తింపు కార్డులు ఇచ్చి పంట రుణాలను అందజేయాలని, పంటలు ఎవరైతే సాగు చేస్తున్నారో ఆ రైతులకు మాత్రమే రైతు భరోసా అందించాలని తదితర సమస్యలపై జరుగుతున్న ఈ సదస్సులో రేపల్లి, వేమూరు నియోజకవర్గాల్లోని కౌలు రైతులు, దేవాదాయ భూముల కౌలు రైతులు పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం.